ఈ మధ్య కాలంలో చూసుకుంటే కరోనా తర్వాత ఎక్కువ మొత్తంలో కూడా ఓటీటీలోనే సినిమాలు విడుదల వస్తున్నాయి. అయితే ఇందులో మరి ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ్ అన్ని భాషలకు సంబంధించిన సినిమాలు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లోనే ఎక్కువగా విడుదలవుతున్నాయి. అయితే మరి మన సినిమాలు కూడా ఇంకా ఓటీటీకి అంకితం అంటారా? ఒకవేళ ఓటీటీలో విడుదల చేసినా కూడా వాళ్ళు దానికి తగిన రెమ్యునరేషన్ ఇస్తున్నారంటారా? పోనీ ఇవన్నీ ఓకే, మరి చిన్న స్క్రీన్, సింగిల్ స్క్రీన్ ఉన్న థియేటర్ల పరిస్థితి ఏంటి? మన సినిమాలన్నీ కూడా ఓటీటీలకే అంకితం అయిపోతాయి. ఎలా ఉండబోతుంది అంటారు అసలు సినిమా పరిశ్రమ? ఇప్పుడు ఓటీటీలోనే ఒకప్పుడు అమ్మేవాడు, థియేటర్లో రిలీజ్ చేస్తే ఆడదో ఈ సినిమాకి డైరెక్ట్గా దాన్ని వరల్డ్ ప్రీమియర్ అనేవారు, ప్రపంచ ప్రీమియర్. అంటే థియేటర్లో చూడకుండానే మీకు ఇచ్చేస్తామంటే అదొక పెద్ద బోజుగా. అంటే థియేటర్లో ఎంత అమ్మాలనుకున్నావు నువ్వు, ఆడొక 10 కోట్లు అయితే 15 కోట్లు అని చెప్పి 20 కోట్లకి అమ్మాలనుకున్నాను అంటాడు. అయితే నేను ఒక 17 కోట్లు ఇస్తాను, ఎక్కువ వస్తే 50% తీసుకుందాం, నీ సినిమా వేసిన తర్వాత నాకు సబ్స్క్రిప్షన్స్, వ్యూయర్షిప్ అన్నీ వస్తే నీ 17 కోట్లు ఇస్తాను అనే రేంజ్కి ఉండేది, ఒక మోజు ఉండేది. ఓటీటీకి అర్థమైపోయింది. అలా సురేష్ బాబు వాళ్ళు కూడా ఒకటి 2 సినిమాలు అమ్మేశారు. ఇది వెంకటేష్ సినిమాయే, ఇది మనకు అమ్మేశారు. తెలుగు కోవిడ్ టైంలో అమ్మేశారు. ఈ థియేటర్లోకి వెళ్తే డమాలం అనే సినిమా అని వాళ్ళ తర్వాత అర్థమైంది. వాళ్ళు తెలివి మీరిపోయి ప్రొడ్యూసర్లు అందరినీ ఏమంటారంటే, పాన్ ఇండియా సినిమా అయితే ఎలాగ రిలీజ్ అవుద్ది, దాంతో కాంట్రాక్ట్ పట్టి ఉన్నారు. తర్వాత హిట్ అయితే ఈ రేటు, హిట్ కాకపోతే ఈ రేటు అని పెట్టేసుకుంటారు ముందే. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇప్పుడు. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు, అమెజాను, నెట్ఫ్లిక్స్, ఇవన్నీ. వాటిల్లో చిన్నది లోకల్గా ఉండేది ఆహా, మై హోమ్ వరల్డ్ దాన్ని అల్లు అరవింద్ కలిసి రన్ చేసేది ఆహా అనేది పెట్టారు, ఓన్లీ ఫర్ తెలుగు ఫిలిమ్స్కి అది పెట్టారు. మిగతా అన్నీ పెద్ద జైంట్లు, పెద్ద పెద్ద జీ5 ఏదో పెద్ద పెద్దవి అనమాట, సోనీ, తర్వాత వాల్ట్ డిస్నీ వాళ్ళది, ఇవన్నీ కూడా పెద్ద పెద్దవి అనమాట. సో వీళ్ళకి అమ్మాలంటే ఏంటి, వాళ్ళకి అర్థమైపోయింది. ఇది ఏదో విధంగా మనకి ఓటీటీకి వరల్డ్ ప్రీమియర్ అని ఇచ్చేస్తున్నారు. థియేటర్లోకి రిలీజ్ అయినాక 2 రోజులు కూడా ఆడే దీనికి ఇది లేదు. థియేటర్లో రిలీజ్ చేయండి, అక్కడ హిట్ అయితే మీరు మమ్మల్ని ఎంత అడుగుతున్నారు, 10 కోట్లు అడుగుతారు, 15 కోట్లు ఇస్తాం, అక్కడ హిట్ అవనే అని చెప్తున్నారు. అడకత్తిలో పెట్టారనమాట. పెడితే అక్కడ రిలీజ్ అయితే డెఫినెట్గా పోతుంది. 10 సినిమాల్లో ఒక 2 ఆడతాయి, 8 అవుట్ పెద్ద సినిమాలు కూడా. అందుకనే ఒక్కొక్కటి ఈ రాజమౌళి వాళ్ళు డిలే చేసి 4-5 సంవత్సరాలు 5 సంవత్సరాలు, నాకైతే ఇష్టం ఉంటుంది అది. సో తీస్తారన్నమాట. 5 సంవత్సరాలకు ఒక సినిమా అంటే ఒక గేజ్ చేస్తాడు ఆ హీరో, అయినా కూడా రెమ్యునరేషన్ ఇస్తారు. కాబట్టి ఆ విధంగా వీళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి 200 కోట్లని, 200 కోట్లు ఖర్చు పెట్టి 858 కోట్లు ఖర్చు పెట్టామని కలికిలేక 600 కోట్లు ఖర్చు పెట్టారట. ఎన్ని అబద్ధాలని చెప్పాను నేను. ఓకే, బిజినెస్ చేసుకోవడం కోసం ఎన్నైనా చెప్పొచ్చు. ఓకే, వాట్ ఎవర్ ఇట్స్, మీ సినిమాకి బిజినెస్ అవ్వాలి. ఓకే, నేను కమలాజ్ కూడా అన్నాడు, 200 కోట్లు అన్నారు, 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు, 600 అంటే 1000 అంటున్నారు అని అన్నాడు ఒక ఇంటర్వ్యూలో కల్కి గురించి. సో ఇవి అందరికీ తెలిసిన నిజాలు, అంతేగాని బ్యాడ్ ఏం మాట్లాడలేదు. అతని సినిమా పోయింది కాబట్టి, ఇండియన్ పోయింది కదా, భారతీయుడు పోయింది కదా, అందుకైతే పరుషంగా మాట్లాడితే బాగోదని, లేకపోతే అలాగే ఫ్రాంక్గా మాట్లాడే మనిషి అతని సినిమా అని అలాగే మాట్లాడతాడు, అర్థమైందా? సో అలా కృష్ణ గారు మాట్లాడేవారు ఒకప్పుడు, ఆయన సినిమా ఆయన గారు పోయిందట కదా అంటాడు అనేవాడు. ఏంటి 30-40 ఏళ్ళ క్రితమే ఆయన ఒక్కడలా మాట్లాడేవాడు. ఆ విధంగానే ప్రొడ్యూసర్ దెబ్బ అయిపోతే లాస్ట్ టైం 1 లక్ష రూపాయలు కట్టలేనంటే సర్లే నెక్స్ట్ చూసుకుందాం అనేవాడు. సోమన్ బాబు అలా కాదు, మొత్తం వాడు కక్కు, అప్పుడే డబ్బింగ్ వస్తాను అనేవాడు, అర్థమైందా? రామానాయుడు లాంటి ప్రొడ్యూసర్ని అలాగ అనేవాడు ఆయన. చిన్న వాళ్ళు అన్నాడంటే అర్థం ఉంది. రామానాయుడు ఎన్నో సక్సెస్ఫుల్ సినిమా తెచ్చాడు, సోమన్ బాబు తోటి, నాగేశ్వరరావు గారి చేతన. అంచేత ఆయన అందుకని ఆయనకు అన్నీ తెలుసు, ఆచితూచి సినిమాలు తీసేవాడు నాయుడు గారు, అర్థమైంది ఒకటి. ప్రతిదానికి ఒక చరిత్ర ఉంటుంది, వాళ్ళు పైకి ఎందుకు వచ్చారంటే వాళ్ళకి ఆ ఫౌండేషన్ ఉంటుంది. సో ఆ విధంగా ఇప్పుడు ఓటీటీ వాళ్ళు ప్లాట్ఫామ్లో మేనేజ్ చేసే వాళ్ళు మనోళ్ళే, హైదరాబాద్కి, బాంబేకి, ఢిల్లీకి, డిఫరెంట్ మొత్తం ఆల్ ఇండియా మెయింటైన్ చేసే వాళ్ళకి ఇండియాకి ఒకడు ఉంటాడు అఫీషియల్స్. మరి మొత్తం అంతా కలిసి అమెరికా నుంచి మేనేజ్ చేయరు కదా నెట్ఫ్లిక్స్ని. నెట్ఫ్లిక్స్ తెలుగు ఎందుకుంటాం మానేశారు, వాళ్ళ పేర్లు ఎందుకునండి, ఇక్కడ 2-3 మోసం చేశారు నెట్ఫ్లిక్స్ని. సో అంచేత వాళ్ళు తెలుగు సినిమాలు కొంటాం మానేసి మలయాళం, తమిళ్ కొంటున్నారు. సో వాళ్ళు వాళ్ళ దారికి రావాలి, ఎప్పుడో వస్తారు మెల్లిగాను. ఈలోగా అమెజాన్ ఆక్రమించేసింది. అమెజాన్ ఏంటి అంతగా బట్టలు అవన్నీ అమ్ముకునేది కదా, అది ఇప్పుడు సినిమాలకు వచ్చేసారు. సినిమా ఈ ప్లాట్ఫామ్లో చాలా ఉంది అని చెప్పేసి పబ్లిసిటీ కూడా బాగా పనిచేసి క్లయింటీలు బాగా వస్తారని చెప్పేసి అమెజాన్ ఇందులోకి వచ్చింది, ఓటీటీలోకి వచ్చింది.
వచ్చి నెట్ఫ్లిక్స్కి సమానంగా పోటీ ఇచ్చేస్తుంది. ఇప్పుడు అర్థమైనప్పుడు అమెజాన్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్, నెట్ఫ్లిక్స్ టాప్, అలా అనమాట. జీ వాళ్ళకి ఆల్రెడీ ఒక 20 ఛానల్స్ ఉన్నాయి, 18 ఛానల్స్ అన్నీ ఉన్నాయి. జీ ఇది కూడా పెట్టారు, ఓటీటీ కూడా, అది కూడా సక్సెస్ఫుల్గా ఉందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే నువ్వు అడిగిన ప్రశ్నకి వాళ్ళు డబ్బులు ఇస్తారంటే ఇవ్వట్లేదు. ఒక మోస్తరు సినిమాలకి అయితే ఖాళీ లేదంటున్నారు, అంటే వాళ్ళకి ప్లేస్ ఉండాలి ప్లాట్ఫామ్ మీద. అవన్నీ వచ్చి అలా పోతూ ఉంటే నెల్లాళ్ళు తీసేస్తామని చెప్తారు. నెల్లాళ్ళు వీళ్ళ వలన సబ్స్క్రిప్షన్ రాక వ్యూయర్షిప్ రాకపోతే కట్, అదో డెసిషన్ తీసుకుంటున్నారు. ఇంకోటి వచ్చి కొంచెం ఒక 20-30 కోట్లు 40 కోట్ల సినిమాలు కూడా రిలీజ్ చేస్తున్నారు. లేటెస్ట్ షేర్ అంటున్నారు అనమాట. అది కనుక డబ్బులు ఎవరు కానీ మరి తీసాము నో, చాలా స్ట్రిక్ట్ చేశారు. ఈ మధ్యన పెద్ద పెద్ద సినిమాలు కూడా అవి అనుకున్నట్టుగానే డమాలం ఉన్నాయి. నాగబాబు కొడుకు సినిమా రిలీజ్ చేశారు, అది అక్కడ కూడా ఎవరు చూడలేదు. అదేదో ఉంటుంది మిలిటరీ బ్యాక్గ్రౌండ్ మీద తీశారు. ఓకే, సో అలాగా వీళ్ళకి అనుభవం మీద ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా డబ్బులు ఇవ్వట్లేదు ఇప్పుడు సరిగ్గా. వస్తే ఇస్తూ ఉన్నారు, తప్పేంటి? ఆ ప్లాట్ఫామ్లో పెడితే మాకు ఇంత సబ్స్క్రిప్షన్ ఇంత వ్యూవర్షిప్ కలిసి ఒక 50 కోట్లు వచ్చింది అనుకో, దాన్ని గివ్ యూ సమ్ 20 crores అలా వస్తూనే ఉంటుంది. అప్పుడు కూడా వీళ్ళు అవుట్రేట్ చేసుకోవచ్చు, బాగానే వస్తుంది కాబట్టి మీరు 20 అడిగారు కదా 18 ఫినిష్ అంటారు అన్నమాట. ముద్దు వచ్చినప్పుడు సంఖ్యలేదని అది రాదు. సినిమా ఫీల్డ్ ఎప్పుడు అంతే, ఆలస్యం అమృతం విషయం అనమాట. థియేటర్లు సంగతి అడిగావు నెక్స్ట్, ఇలా చేస్తే థియేటర్లు ఏంటని. థియేటర్లు ఏంటో కాంప్లెక్స్ కింద మార్చుకోవడం, హోటల్ పెట్టుకోవడం తప్పితే వాళ్ళ జింగిల్ థియేటర్కి ఏముంటుంది, ప్లేస్ ఉండదు. మల్టీప్లెక్స్ కొట్టి అంత ప్లేస్ ఉండదు. దాన్ని ఇంకా అందంగా మంచి థియేటర్లు, విశ్వనాథ్ అనే థియేటర్ ఉన్నాయి, మంచి థియేటర్లకి ఈ రోజు ఏకలు కొట్టుకుంటున్నారు థియేటర్ సినిమాలు లేక. ఆ సినిమాలు ఓటీటీకి వచ్చేస్తున్నాయి, అక్కడ రిలీజ్ చేసుకోవచ్చు. రిలీజ్ చేసుకుంటే ఓటీటీ వాళ్ళు ఎవరు రిలీజ్ చేసుకుని హిట్ అయితే కొంటారు, లేకపోతే వదిలేస్తారు. నీకు అర్థమైనప్పుడు దానికి బదులు క్లాసిక్స్ ఉన్నాయి పాత సినిమాలు, అవి కొంటున్నారు వాళ్ళు. కొంటాము అడ్వాన్స్ ఓటీటీ వాళ్ళు. చాలా క్లాసిక్స్ ఉంటాయి కదా, శంకరాభరణం లాంటి సినిమాలు, అటువంటి ఇంకా చంద్రబాబు ఇంకా మంచి సినిమాలు ఉంటాయి కదా, హిట్ అయిన సినిమాలు ఇంకా బయట ఉంటాయి కొంతమంది రైట్స్, అవి కొంటున్నారు. కొంటే పెట్టుకోమంటున్నారు అంతే, అది కూడా వ్యూయర్షిప్పే. ఓటీటీకి డబ్బులు చేతికి ఇవ్వట్లేదు ఇంకా నేను విన్నది. అది చాలా పెద్ద పాన్ ఇండియా సినిమా అయినా కూడా రిలీజ్ చేయండి, హిట్ అయితే మీరు అనుకున్న దానికంటే 50 కోట్లు అడిగారు పెద్ద పాన్ ఇండియా సినిమాకి, 57 60 ఇస్తాం సినిమా హిట్ అవనే అంటున్నారు. అది డమాల మంది అనుకో కొనరు ఇంకా. మిగతా వాళ్ళ ఊరిని రిలీజ్ చేసి వచ్చిన దాంట్లో 50% 60-40 ఆ లెవెల్కి వచ్చేసింది అనమాట. ఇప్పుడు జరుగుతుంది అది. చాలా మంది డిసప్పాయింట్ అయినా కూడా ఏం చేస్తాడు, సినిమాని రిలీజ్ చేయాలనుకున్నప్పుడు రిలీజ్ చేయలేకపోతే ఆలస్యం అమృతం విశ్వరాగం ఇంకెవడకు ఉండదు. ఓటీటీ కూడా విస్మరించిందంటే ఇంకంతే ఫినిష్. సో ఈ పరిస్థితుల్లో సింగిల్ థియేటర్ గురించి ఆలోచించే శక్తి ఎవరికి? నీ సింగిల్ థియేటర్ నీది, నీ ఆస్తిని ఏదో వేసుకోవాలి. దాని గురించి కాపాడేయడానికి రేవంత్ రెడ్డి ఏం చేయలేడు, ఎవరో మన దుర్గేష్ ఏం చేయలేడు. దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కాబట్టి డిస్ట్రిబ్యూటర్ ఎవడో ఏం చేయలేడు. ఎక్కడ తెలుగు తమిళ మలయాళం ఎక్కడ కూడా సింగిల్ థియేటర్లో వాళ్ళందరూ వాళ్ళు చూసుకోవడమే. ఏదైనా యూ చేంజ్ ఇట్ అది మల్టీప్లెక్స్ కల్చర్ ఉంది. ఇంకా ఒక ఫ్యామిలీ అయితే అయింది, ఒక 2000 అయినా కూడా ఒక 2 పిల్లల్ని తీసుకెళ్ళి మల్టీప్లెక్స్కి వెళ్తాడు. అటు సినిమాకి వెళ్ళకపోయినా కూడా ఫుడ్ కోర్ట్కి వెళ్ళి వచ్చేస్తాడు. వెళ్తాడు సాధారణంగా సినిమాకి వెళ్తే అంత అవుద్ది, ఆ 3 4 కలిసి అది 1000 అవుతుంది. ఇదొక 600-700 అవుతుంది ఫుడ్. అది అంటే 2000 కాదనుకుంటే సినిమా చూస్తాడు. కానీ అది ఇంకా ఉందో కల్చరు, చిన్నపిల్లల కోసం వాళ్ళకి ఎంటర్టైన్ చేయడం కోసం మల్టీప్లెక్స్ కట్టగలిగారు. మల్టీప్లెక్స్ కట్టగలడానికి అక్కడ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ కానీ పర్మిషన్ ఇవ్వాలి, అంత ప్లేస్ ఉండాలి, కార్ పార్కింగ్ ఉండాలి, కింద పార్కింగ్ పైన పార్కింగ్ ఆ పైన పార్కింగ్ అనేది అంత ప్లేస్ ఉండాలి. ఆ సింగిల్ థియేటర్లో నథింగ్ బట్ యూ కన్వర్ట్ ఉంటే మల్టీప్లెక్స్ కన్సల్ వచ్చేసింది. ఇప్పుడు సింగిల్ నాది ఒక్కడే ఎక్కడ నిరంజన ఒకే థియేటర్ అంటే ఈ పక్కన ఒక కాలనీ, ఆ పక్కన ఒక కాలనీ, ఈ పక్కన వచ్చే వేరే కాలనీ ఉందన్నట్టు ఇంకా అంతే. అది అసలు ఆ థియేటర్ ఉండడమే గ్రేట్. అంత ఇల్లు వచ్చేసిన తర్వాత అంత రద్దీ ప్లేస్లో ఫిల్మ్ ఎగ్జిబిషన్ షుడ్ నాట్ బి దేర్. ఆ రోజు వచ్చేసి బికాజ్ క్రైమ్ అంతా పెరిగిపోతూ ఉంటుంది. సో సింగిల్ థియేటర్ల యొక్క పరిస్థితి ఏంటంటే వాళ్ళే చూసుకోవాలి, ఎవడే ఏం చేయాలి, గవర్నమెంట్ చేస్తుంది. పాపం సింగిల్ థియేటర్ అండి ఒకటే ఉన్నాడు, అక్కడ మన 10 కోట్లు ఇస్తూ ఉంటుంది గవర్నమెంట్, ఇవ్వాల్సినోడికి ఇవ్వదు అది గవర్నమెంట్. సో ఈ పరిస్థితుల్లో ఓటీటీయే గతి అనుకున్న వాళ్ళు వెళ్తారు. ఆ సినిమాకు ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్ ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు. అది కూడా మేబీ లిటిల్ అడ్వాన్స్ ఇవ్వచ్చు. చాలా మంచి సినిమా అయితేనే, ఇంత మంచి సినిమా అయితే రిలీజ్ చేయొచ్చు కదా అంటాడు. రిలీజ్ చేస్తే వాళ్ళకి రిలీజ్ చేసేవాళ్ళు లేరు. అక్కడ చేస్తే బాగా పెద్ద సినిమా చేస్తారు,
లేకపోతే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు ఒక్కోటి 4 సంవత్సరాలు తీయడానికి సంవత్సరం అయినా కూడా 4 సంవత్సరాలు అయిన సినిమానే పాన్ ఇండియా అన్నారు ప్రజలు. ఆ స్టేజ్కి వచ్చారు. చాలా దరిద్రం అది. పాన్ ఇండియా సినిమా క్యాన్ బి మేడ్ విత్ ఇన్ 8-9 months. సబ్జెక్ట్ షుడ్ బి పాన్ ఇండియా. సబ్జెక్ట్ పాన్ ఇండియా అందరికీ లైక్ చేసేది ఉండాలి. కానీ నువ్వు ఊరికనే 4-5 సంవత్సరాలు 5 సంవత్సరాలు తీసుకుంటే మీనింగ్లెస్ కలికి లాంటి సినిమాలు తీసి హిట్ చేశారు. ఎందుకంటే ఇంత కష్టపడి చేశారు కాబట్టి బాగుంది, అడిగి బాగుపోయినా కూడా బాగానే ఉంది అంటాడనమాట. వాటికి నచ్చపోయినా నా పక్కన ఒక అమ్మాయి కూడా నవ్వట్లేదు సినిమాలో. నేను ఈ రోజు కూడా జత్ సినిమా ఎందుకంటానంటే మోస్ట్ మీనింగ్లెస్ సినిమా అది. 2028-98లో ఎలా ఉంటుంది ఎక్కడ చూపించలేదే. అది కాదు అది. వాట్ యు హావ్ క్రియేటెడ్, వాట్ యు హావ్ ఇమాజిన్డ్ ఇస్ రాంగ్. సేమ్ నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి 2050 తర్వాత ఉండే సిటీస్, బ్యూటిఫుల్ స్కై కార్స్ ఆటలతోటి. అవి ఎక్కడ చూపించలేదు, అవి క్రియేట్ చేయలేకపోయారు. మొత్తం అంటే ఎడారే మ్యాడ్ మ్యాక్స్. అది కలికి నథింగ్ బట్ మ్యాడ్ మ్యాక్స్. మ్యాడ్ మ్యాక్స్ 1 అండ్ మ్యాడ్ మ్యాక్స్ 2. అతను అంతే. ప్రశాంత్ నీల్ కూడా ఈ 2 సినిమాలు కాబడతాడు. మ్యాడ్ మ్యాక్స్ 1, మ్యాడ్ మ్యాక్స్ 2, KGF 1, KGF 2 అంటే 2 అవే. సలార్ యాక్చువల్గా ఇవి చూసిన తర్వాత అది నాకు బాగా నచ్చింది. వెల్ టేకెన్ ఫిల్మ్ అది. వెరీ వెల్ టేకెన్ ఫిల్మ్. మీనింగ్లెస్గా ఉంది అది కూడా. మీనింగ్లెస్ అంటే సబ్జెక్ట్ ఏం లేదు. అది ఎప్పుడు జరుగుతుందా, మనం జరుగుతుందా, రేపు జరుగుతుందా, ఏంటిది సవటిస్తారా. ఆ సిటీని బాగా కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. బట్ ఫిల్మ్ వాస్ వెల్ టేకెన్, వెల్ టెక్స్చర్డ్ అంటారు దాన్ని, వెల్ ఓవెన్. వెరీ వెల్ టేకెన్ ఫిల్మ్ అది. ప్రభాస్ని బాగా వాడుకున్నారు. వీడు ఇందులో బేవర్స్ కలికిలో బేవర్స్ వాడితే రెంట్ కట్టలేదు అంటాడు. ఏంటిది సినిమా అది. సో ఇప్పుడు ఈ సింగిల్ థియేటర్ల గురించి మాట్లాడు అది ఎందుకు చెప్పామంటే అయినా 5-6 సంవత్సరాలు తీశారంట. 600 కోట్లంట, 700 కోట్లంట. వంగే కాదు. అలా పిక్చర్ ఇస్తేనే జనాలు చూస్తారు. జనాలు ఎంతగా అయిపోయారంటే డబ్బులు ఖర్చు పెట్టి తీసారు అనే దానికి. 1 సంవత్సరం తీస్తే ఏం ఖర్చు పెట్టి ఉంటాం 1 సంవత్సరంలోనే అంటారు మనలో. 5 సంవత్సరాలు తీశారు. మరి ఇండియానే 5 సంవత్సరాలు తీశారు డబ్బులు లేక. అది బయట తెలిసిపోయింది.